గురు కోయంబత్తూర్ లో ట్రైన్ దిగి రూమ్ కు వెళ్లిన దగ్గర నుండి ఈ 2 రోజుల్లో మనకి ముందుగా ఫస్ట్ రోజు మధ్యాహ్నం ఈషా ఫౌండేషన్ నుంచి మనకు ఏర్పాటు చేసిన భోజనంలో సాంబార్ రైస్, ఫ్లేవర్ రైస్, కుర్మా, రైతా, రోటీ, పికిలు, స్వీట్, బంగాళదుంప కర్రీ, కర్డ్ రైస్ ఇవి కంప్లీట్ చేసి బస్సులో ఈషా ఫౌండేషన్ కి వెళ్లి ఈవినింగ్ మీటింగ్ తర్వాత స్నాక్స్ లో బాయిల్డ్ పల్లి, ఓ బోండా, లెమన్ వాటర్ ఇచ్చారు. అక్కడి నుంచి టెంపుల్ దర్శనము, ఆదియోగి స్టాచ్యూ, సద్గురు గారిని చూసి డిన్నర్ కంప్లీట్ చేసుకొని రూమ్ కి వచ్చేసాము. అది వీడియో షూట్ చేయలేదు. నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ కి పూరి, ఇడ్లీ, ఓతప్పం, వడ ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఆఫ్టర్నూన్ మళ్ళీ ఈషా ఫౌండేషన్ కి అయితే బయలుదేరాము. శివరాత్రి నైట్ ఈవెంట్ కి మధ్యలో భోజనాల ఏర్పాట్లు అయితే చేశారండి. ఇవన్నీ ఫస్ట్ డే, సెకండ్ డే ఫుల్ వీడియోస్ అయితే ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్ లో, ఒకసారి చెక్ చేయండి. భోజనం సూపర్ గా ఉందండి. అన్ని కంప్లీట్ చేసి శివరాత్రి నైట్ ఈవెంట్ కి అయితే వచ్చేసాము. నైట్ మహా అన్నదానంలో సాంబార్ రైస్, బెల్లం పొంగలి పెట్టారు. అద్భుతంగా ఉన్నాయి. వీలుంటే మాత్రం ఈషా ఫౌండేషన్ కి కంపల్సరీగా వెళ్ళండి. ఆదియోగి స్టాచ్యూ, లేజర్ షో, ఇంకా ధ్యాన మందిరము, అక్కడ ఫుడ్ చాలా బాగుంటాయి. అస్సలు మిస్ అవ్వద్దు.